శంకర పీఠాపతి రాగానే ఫోటోలు తీసేవారు వచ్చారు. బ్రాహ్మణేతరుడు ఫోటో తీయరాదు, కెమెరాలు, తోలు పట్టకాలు వగేరాలు ఉండరాదు. విగ్రహ ప్రతిష్ఠ సమయంలో మాత్రం అది విధిగా పాటిస్తానన్నారు. ఒక్కొక్క 10 నిమిషాలే ఉంటుంది. ఇంకొక శుభముహూర్త ఉత్సవ కార్యకర్తల్లో కప్పగంతులు లక్ష్మీనారాయణ శాస్త్రి గారు నన్ను చూసి మీది పని చేయగలరా అని అడిగారు. వెంటనే అక్కడున్న ఒకరి కెమెరా మోటారులోనికి వెళ్ళి నా పద్దనున్న కెమెరా తెచ్చా. పైనుండే ముక్కాన్ని తీసేవేసి ఒక ఉత్తరీయాన్ని నడుము కట్టుకొని స్వామివారి దగ్గరికి వచ్చి చిరునవ్వుతో నా పని చేసుకోమన్నారు. నేను జగద్గురు శంకరాచార్య శారదాంబ విగ్రహం విపరంగా ఫోటోలు తీసి ఆ రాత్రికి 8 గంటలకు స్వామివారికి ఇచ్చా ఆశీర్వది. అఖిల భారత స్థాయిలో 2 రచయితల మహాసభ జరిగింది. రెండవ ఆనాడు సుల్తాన్ బజార్ వద్దనున్న రెడ్డి హాస్టల్ ఆవరణలో సమావేశం. అక్కడ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రారంభోపన్యాసం, బుర్గుల రామకృష్ణారావు గారు అధ్యక్షుడు, బెదవాడ గోపాల్ రెడ్డి ప్రధాన వక్త. సభలో తెలుగులో శాస్త్రీయ రచనలు, వాటి సాధక బాధకాలు గురించి ప్రసంగించారు. ఈ అవకాశం తెలుగు రచయిత సంఘానికి ఒక విమర్శ చేశారు. వీరి ఉద్దేశంలో రచయితలంటే కథలు, గేయాలు రాసేవాళ్లే రచయితలు కావు. శాస్త్రీయ విషయాలపై తెలుగులో సామాన్యులకు అర్థమయ్యే వాళ్ళ జీవిత విధానాన్ని కొంతైనా ఉపయోగించేవిగా రాయగలిగిన రచయితలు బహు తక్కువ. కనుక శాస్త్రీయ రచన వారి దృష్టిలో చోటున్నట్లు కనపడు. ఆ విధమైన కృషికి ఇతోధిక ప్రోత్సాహం ఉండాలి. శాస్త్రీయ రచనలు తేలికైన పని కాదు. అందులో సాంకేతిక పదాల తెలుగు శాత ఎంతవరకు, ఏ విధంగా అవసరమనే రచయిత ఆలోచించి అర్థం కాని పదాలతో చదవరులను ఓర్పిని చెడగొట్టకూడదంటూ కొంత ఆవేశంగా శాస్త్రం అంటే దేన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారని అధ్యక్షుడు అడిగారు. నిర్వాణ వాంగ్మయంలోని ప్రాచీన శాస్త్రాలని కాదు, వర్తమాన ప్రజా జీవితానికి లౌకికంగా ప్రతి వ్యక్తి ఉపయోగించే శాస్త్ర విషయమని నా భావనలో చెప్పారు. 3/6/60 నా పుట్టినరోజు. ఆనాడు కామకోటి రామ రచన ప్రారంభించి ఆ కోటి నామ రచన ఏనాడు పూర్తి అయినా ఆ సంఖ్యతో నిమిత్తం లేకుండా ఇవాళ నేను ఉదయమే 10 గంటలు రామనామ రచన చేసుకోవడం. మా అన్న కుమారుని అమెరికా, మా అన్న కుమారుడు రామకృష్ణ శాస్త్రి ఆంధ్రాలో యూనివర్సిటీలో బిఎస్సీ తర్వాత న్యూఢిల్లీ వ్యవసాయ కళాశాలలో ఎంఎస్సీ అమెరికా వెళ్ళి వృక్షశాస్త్రంలో డాక్టర్ డిగ్రీ పొందుదామని ఉత్సాహంలో ఉంది. జూలై 1980 విస్కాన్సిన్ యూనివర్సిటీలో మెడిసిన్ కాలేజీలో తెరుస్తారు. తనకు ఆ యూనివర్సిటీలోనే అయిన మెడిసిన్ కాలేజీలో సీటు కానీ విమాన ప్రయాణం చేయడానికి వీలు లేకపోయి కనుక మా కుర్రాడు స్టీమర్లో బయలుదేరి కొచ్చిన్ హార్బర్ నుండి 28/5/60 నాడు బయలుదేరి లండన్ నగరానికి 14/6/60 చేరి అక్కడి నుండి అమెరికాకు న్యూయార్క్ నగరాన్ని 23/60 జరుగు. అక్కడి నుండి బస్సులో మేడిసన్ నగరాన్ని 29/6/60 తేదీ చేరి మొత్తం మీద 1 నెల రోజుల ప్రయాణం. డాక్టర్ బట్టా పుచ్చుకొని విమానంలో ఇండియాకు తిరిగి వచ్చి వివాహం చేసుకొని భార్యతో ఇంగ్లాండ్లోని లీడ్స్ యూనివర్సిటీలో ఆచార్యుడిగా ఉద్యోగం చేరి అక్కడే ఉండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జూన్లో వనమోత్సవ కార్యక్రమం జరుగుతున్న నేటికి అది ఉంది. ఈ సందర్భంలో నేను వ్రాసిన నాటకం మాది వన మహోత్సవాలకు తగిందైనందున 5-6 స్థలాల్లో ప్రదర్శింపబడి ఒక హైదరాబాదులోనే కాక ఇతర పట్టణాల్లో కూడా జరిగింది. సంగీత నాటక అకాడమీ సంస్థ 12/12/60లో ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసి అందులో నాటక ఒక ప్రచార పాదక అనే విషయంపై ప్రసంగించడానికి కొందరిని ఆహ్వానించి దానికి స్థానం నరసింహారావు అధ్యక్షులు. అందులో నేను ఒక ప్రసంగం చేశానంటున్నారు సదరు వాడు. డాక్టర్ ఎంఎస్ రంధవ అనే కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ ఉద్యోగి ఇండియాలోని పుష్పజాతి వృక్షాలు అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాశారు. దాని అనువాదాన్ని ఎవరో చేసి
అది సరిగా ఉందో లేదో చూడమని నాకు ఇచ్చారు. దానికై 250 రూపాయలు ఇచ్చా. 1961లో విశేషాలు రేపు తెలుసుకో.